హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి అక్టోబర్ నుంచి డేట్లు ఇచ్చారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి అక్టోబర్ నుంచి ఓజీ మొదలవుతుందా? ఈ వార్తలో నిజం ఉందంటారా? మరి సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మరి హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వీటి పరిస్థితి ఏంటి సార్? అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల పరిస్థితి గురించి మీరేం చెప్తారు సార్? నాకు ఓజీ గురించి డేట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఫినిషింగ్ చేతిలో ఉన్నటువంటి హరిహర వీరమల్లు రాకపోవడం కొంచెం ప్రేక్షకుల్లో అసంతృప్తి మిగులుతుందండి. అక్కడికి కూడా డైరెక్టర్ మార్చారు కదా, జ్యోతి కృష్ణ ఎవరో చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మరి మరి ఎంతవరకు ఉందో, ఎంత బ్యాలెన్స్ ఉందో తెలియదు. కానీ ఇక్కడ అన్ని 25 కంటే అది కొంచెం మరి దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ ఓజీ షూటింగ్ అన్నది, ఓజీ సినిమా అన్నది ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా, ప్రోగ్రెసివ్ సినిమా అంటారు. అంటే తెలుగు ఫీల్డ్లో ఒక ట్రెండ్ సెట్ చేసే సినిమా అవుతుంది. అలాగే భారతీయ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంటుంది. తనకు ఆస్కార్ వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి సినిమాలకి ముందు డేట్లు ఇచ్చినప్పుడు కూడా మిగతా సినిమాలకు కూడా వాళ్ళ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంతో ఉంటుంది కదా. వాళ్ళ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తుండగా మిగతా చేయొచ్చు కదా. ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన తాలూకు శాఖలన్నిటికి కూడా కలెక్టర్లకి బాధ్యతలు అప్పగించేస్తున్నాడు. ఇది చేయాలి, ఈ షెడ్యూల్ ప్రకారం ఇది చేయాలని చెప్పేస్తున్నారు. ఆయన నైట్ షూటింగ్ షెడ్యూల్ వేసుకొని నైట్ షూటింగ్లు చేసుకోవడానికి పెద్ద అంతరాయం ఉండదు. తర్వాత ఆయన కూడా మైండ్ ఒక విధంగా రిలాక్స్ అవుద్ది. ఈ రాజకీయాల్లో తల హీట్ ఎక్కిపోయి, బొబ్బలు ఎక్కిపోయి ఉన్న పరిస్థితుల్లో కాసేపు నలుగురు మధ్య 1 గంట 2 గంటలు అంతకంటే ఎక్కువ షూటింగ్ చేయడు కదా. ఆయన రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఓజీ సినిమా అంటే ఆ దర్శకుడికి తృప్తి మేరకు ఆ సెల్యులాయిడ్ మీద చూపించకపోయినట్టయితే మాత్రం కత్తిమేసామే. ఆ సినిమా కత్తిమేసాం అంటే ఏంటి? కత్తి మీద కాలు పెడితే ఏమవుతుంది? కోసుకుపోతుంది. అంటే కాలు కోసుకోపోకుండా అంత బ్యాలెన్స్తో సినిమాని చేయాలన్నమాట. కనుక ఓజీ సినిమాని పూర్తి చేయడం అన్నది ఆయన ముందే చెప్పాడు. ఈ మధ్య ఎప్పుడో చెప్పాడు, ఒక సినిమాకి మాత్రం నేను డేట్స్ ఇస్తున్నాను, 20 days ఇస్తున్నాను నేను అని చెప్పాడు. ఆ 20 daysలో పూర్తయిపోతుంది. 20 daysలో పూర్తయిపోవడానికి నెక్స్ట్ కూడా మిగతా సినిమాలకు కూడా అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్లానింగ్ చూసుకోవడానికి నాగబాబు గారు ఉంటారు. ఆయనకి ఏదైనా పోస్ట్ ఇవ్వరంత వరకును, ఎందుకంటే ఆయన ఇంకేం చేయలేడు కదా. ఇప్పుడు ఆ ప్లానింగ్ చూసుకోవాలంటే నాగబాబు ఉంటాడు. మిగతా ఆ కాంబినేషన్ కూడా డేట్స్ ఇవన్నీ ఎలాగుంటాయంటే బాబు, ఈయన దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్ కాబట్టి డేట్స్ ఇస్తారు, లేకపోతే మీ డేట్స్ ఎప్పుడో అయిపోయాయి బాబు. మళ్ళీ తిరిగి రీరెమ్యూనరేషన్ కోసం వాళ్ళు డిమాండ్ చేస్తారన్నమాట. మేము అలాగే మీ సినిమాలు చేస్తున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ దాసరి నారాయణరావు గారు ఎప్పుడో తీసే సినిమాకైనా ఫోన్ ఇలా చేస్తే తెల్లారుజామున పరిగెత్తుకొని రావడమే అలా ఉంటుంది అన్నమాట. ఆ విధమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఉంటాయి. అందువల్ల ఓజీ సినిమా మీదే ఆయన దృష్టి పెట్టాడు. ఓజీ సినిమా చేస్తున్నాడు. చేసినంత మాత్రంలో ఆయన పరిపాలనకి ఏం మాత్రం డోకా ఉండదు. మంచి కలెక్టర్లు పెట్టుకున్నాడు, తీసుకున్నాడు. అంటే సార్, ముందు ఓజీ వచ్చే తర్వాత హరిహర వీరమల్లు, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఇదేనా సార్ లైన్? లేకుంటే ఓజీ కంటే ముందు హరిహర వీరమల్లు వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే అది సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. నేను చెప్పింది అదే, హరిహర వీరమల్లులో కొంత ప్యాచ్ వర్క్ ఉంది. అవును, అది చేసేస్తే సినిమా రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఇమేజ్ని 10 పెంచుతుంది. అది ఒక చాలా మంచి కథ అది. కనుక నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అన్నయ్య సైరా నరసింహారెడ్డి సినిమా తీసి దెబ్బతిన్నాడు కదా, దాని బదులుగా హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ 10 ఎదుగుతాడు అన్నమాట. అది అందువల్ల హరిహర వీరమల్లుని ముందు ఉంచుకోవడం మంచిది, వాళ్ళకి ఆయన ఆలోచించడం మంచిది. తర్వాత ఏంటంటే
ఓది అంటే మరి అప్పుడు ఇప్పట్లో అయ్యేది కాదు. అది తీసేది సగం అంటే కొంత కెమెరాతో చేస్తారు, కొంత గ్రాఫిక్స్తో చేస్తారు. ఆ గ్రాఫిక్స్తో చేసే వరకు మీరు అనుకున్నంత స్పీడ్గా చేయమంటే వాళ్ళు చేయరు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అయినా ఒకటే, లేకపోతే చిన్న యాక్టెంట్ రాతరుణైనా ఒకటే, ఎఫెక్ట్ బాగా రావాలి. సరే 3 సినిమాల తర్వాత మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తీసుకుంటున్నారు కదా, మళ్ళీ అదే కదా శుభకరం. ఆయన తాలూకు ఫ్యాన్స్ అందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా తీస్తున్నాడు. అది సోషల్ సినిమా, అది త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మొదలవుతుందా, లేకుంటే ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడే ఈ సినిమా రిలీజ్ చూడొచ్చు? లేదండి బాబు, 25th సినిమా మొదలైపోతుందండి. ఎందుకంటే వాళ్ళు సినిమా లేకపోయినా ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాసులు లేకంటే ఎవరు ఆయన ఉండడు. ఏదో స్నేహితులు అంటే మిత్రపక్షపాత, ఆయన స్నేహితులు పక్కనే ఉంచుకోవాలి. కాదంటే తన బెడ్రూమ్లో ఎక్కడో పడుకుంటాడు ఆయన. ఈ కబుర్లు చెప్తాడు. ఆయనకి అదే రిలాక్స్ కదా. కొత్త ప్రపంచం సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. తర్వాత ఈయనకి కొన్ని ఈయనకి అనుకుని చేయలేకపోతున్నాడు. చంద్రబాబు అనుకుని చేస్తున్నాడు. 60,000 కోట్ల నిధులు ఏంటండి మచిలీపట్నానికి? 1,00,000 కోట్ల నిధులు ఏంటండి భోగాపురానికి? మళ్ళీ కొత్తగా నిన్న 75,000 crores పరిశ్రమలు వస్తున్నాయి. డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారన్నమాట. ఆ పరిశ్రమలు రాబోతున్నాయి ఇక్కడికి. ఆంధ్రదేశంలో స్థలం ఏమి లేదు. వీళ్ళు కబ్జాలు చేసిన స్థలాన్ని లాక్కోవడం తప్ప ఎక్కడ స్థలం మిగలేదు కదా. 4,000 ఎకరాలు చొప్పున కబ్జా చేస్తుంటే ఏం మిగులుతుంది? అవును సార్. మరి హరిహర వీరమల్లు పార్ట్ 2 పరిస్థితి ఏంటి సార్? అది అసలు ఎందుకంటే పార్ట్ 1 రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత పార్ట్ 2 గురించి ఆలోచించాలి. మరి పార్ట్ 2 వస్తుందా రాదని ఒక డౌట్ అయితే అందరూ. పార్ట్ 2 రాదండి. మీ పార్ట్ 2 అనేది మీకు అది భ్రమండి. అది కానీ ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కదా సార్. వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు దేవరా 2 అన్నారు. ఎంత చిర్రమ్మ వాళ్ళు ఎన్ని చికాకులు అనుభవిస్తున్నారు మీకేం తెలుసు. కల్కి 2 అన్నారు, చేయమని చెప్పండి, వస్తుంది కదా సార్. అది కాదండి. వెన్ కంపేర్ టు కల్కి 1, కల్కి 2 రాదండి. ఏంటనుకుంటారు? వాళ్ళ డైరెక్టర్ లో ఉన్న మొత్తం స్టఫ్ అంతా 1లో పెట్టేస్తాడు. అంటే ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయిందని ప్రొడ్యూసర్ చెప్పారు కదా సార్. చెప్పారండి. చెప్పింది కాదని చెప్పను నేను. దానికి కొత్త సినిమాలకి ఇస్తాడా ఛాన్సు? అసలు ఆగిపోయిన సినిమాలకి ఇస్తారండి. ఆ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయితే చాలండి. అందుకేం చెప్తారంటే అది 2 parts తీస్తున్నామని ఆ సినిమాకి అయినటువంటి అమౌంట్ని 2 అమౌంట్లుగా వాళ్ళు పొందగలుగుతారన్నమాట. 500 కోట్లు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు 1,000 కోట్లు చెప్పారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాహుబలి ఉంది, మొత్తం తీశారు. మొదటేమో 250 కోట్లు, 350 కోట్లు, 400 కోట్లు అన్నారు. అది 10 ఆల్మోస్ట్ 1,000 కోట్లు, 1,200 కోట్లు ఖర్చు అయింది. మళ్ళీ అప్పుడు తీసేసిన దాన్ని ఏదో మొత్తం పేద వరకు చేసి పార్ట్ 2 అన్నారు. మళ్ళీ అదే 500 కోట్ల రూపాయలు పెట్టుబడి చూపించారు, లాభాలు పొందారు. అర్థమైందా? అందువల్ల అయితే బాహుబలి ప్రొడ్యూసర్ తాలూకు ఒక చిన్న అంటే దాన్ని ఏమంటారు, ఆయన తాలూకు ఒక మాట ఏంటంటే, ఇంత బాహుబలి చేసినప్పుడు కూడా మీరు ఆశించిన లాభాలు రాలేదండి అని చెప్పాడు ఆయన. అది ఆయన తాలూకు విచారం వ్యక్తపరిచాడు. అలాగే 2 పార్ట్ 2 అని తీయడం ఏదో ఆ పెట్టుబడిగా పెట్టుకోవడం